గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి స్టార్ ఇండియా అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మీకు ఫ్రీ వీడియోస్, ఫ్రీ మెటీరియల్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఫ్రీ బుక్స్ కూడా ఉన్నాయి, కావాల్సినటువంటి చూడొచ్చు మీరు. దాదాపు 40+ వీడియోస్ ఉన్నాయి. నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఈరోజు మనము ఏఈకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఇస్తూ ఉన్నాము. ఆ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం కూడా మీకు యాప్లోనే ఉంటుంది, మీరు ఎక్కడ చూసుకోవాల్సిన పని లేదు. తర్వాత మనకి వాట్సాప్ నెంబర్ ఉంది, ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, మీరు మాట్లాడచ్చు. తర్వాత వచ్చరికి ఈ నెంబర్కి కనుక హాయ్ చెప్పినట్లయితే మన స్టార్ ఇండియా అకాడమీ కరెంట్ అఫైర్స్ గ్రూప్లో మీకు లింక్ పంపిస్తాము. ఆ లింక్లో మీరు డైలీ న్యూస్ పేపర్స్ కావచ్చు, మెటీరియల్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. సో అభ్యర్థులు గమనించగలరు. స్టార్ ఇండియా అకాడమీలో ఎందుకు జాయిన్ అవ్వాలంటే, స్టార్ ఇండియా అకాడమీ ప్రత్యేకత ఏంటంటే సబ్జెక్ట్ని గుర్తుంచుకునే విధంగా లాంగ్ టర్మ్ మెమరీ ఓరియంటెడ్లో మీకు టీచ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మిగతా ఇన్స్టిట్యూట్స్లో ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. సో మన ప్రత్యేకత ఏంటంటే సబ్జెక్ట్ని చెప్తూనే ఎలా గుర్తుపెట్టుకోవాలనేది, షార్ట్ కట్ అనేది, ట్రిక్స్ అనేది, స్టోరీ టెల్లింగ్స్ అనేది, క్లూవర్డ్స్ అనేది, ఇలా వర్డ్ చేంజింగ్ టెక్నిక్స్ ద్వారా డిఫరెంట్ మోడర్న్ టెక్నాలజీని ఇప్పుడు ఉన్నటువంటి బేసిస్కి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈరోజు మనకి ఏఈ నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారాలన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఈరోజే మనకు వచ్చింది 7వ తారీఖు అక్టోబర్ నెల వచ్చింది. ఈ వీడియోలో మనం ఏమేం కవర్ చేస్తాం సార్ అంటే, ఆన్లైన్ అప్లికేషన్స్ ఎలా ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి సంబంధించి, శాలరీస్ ఎలా వస్తాయి, పోస్టులు ఎన్ని ఉన్నాయి, తర్వాత ఏజ్ ఎలా ఉంటుంది, కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటింది అనేది మనం చూస్తాము. ఈ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే ఒక్కొక్క చాప్టర్ వారీగా, ఫర్ ఎగ్జాంపుల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా చదవాలి, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఎలా చదవాలి, క్వశ్చన్స్ ఎలా వస్తూ ఉంటాయి, ఇలాగ మనం ప్రతి సబ్జెక్ట్ని బేస్ చేసుకొని టైం ఉంటే ప్లాన్ చేయడానికి ప్రయత్నించేద్దాం. ఇక ఫస్ట్ వన్ వచ్చరికి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అంశాన్ని మనం తీసుకుంటా ఉన్నప్పుడు శాలరీస్ అనేది మనకి ఎక్కువగానే ఇస్తూ ఉన్నారు. మనకి ఇక్కడ వచ్చరికి 31,460 నుంచి 84,970 వరకు అయితే ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే 21 నుంచి స్టార్ట్ అవుతున్నాయి, 11 నవంబర్ వరకు. దాదాపు మనకి అంటే యాక్చువల్గా 1 మంత్ ఇస్తారు, 21 1 మంత్ ఇవ్వలేదు, 20 డేస్ మాత్రమే ఇచ్చాడు. మన అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, మనకి అఫీషియల్ వెబ్సైట్ ఇది appsc.gov.inకి వెళ్ళినట్లయితే అక్కడ మీరు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. దాని ద్వారా మీకు ఎలా చేయాలి ఏంటనేది కూడా మనకి ఈజీగా గైడెన్స్ అనేది ఉంటుంది, దాంట్లో మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఇక మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక తీసుకుంటా ఉన్నట్లయితే 2 రకాల వేకెన్సీస్ ఇచ్చాడు మనకి. నెంబర్ 1 వచ్చరికి క్యారీ ఫార్వర్డ్ రూల్ అన్నాడు, యాక్చువల్ క్యారీడ్ ఫార్వర్డ్ అన్నాడు. ఇది ఆర్టికల్ 16 ఫండమెంటల్ రైట్స్లో మనకు ఉంటుంది. క్యారీ ఫార్వర్డ్ అంటారు అంటే గత నోటిఫికేషన్లో మిగిలిపోయినటువంటి ఉద్యోగాలు అనేవి నెక్స్ట్ నోటిఫికేషన్లు ఇవ్వాలి అనేది ఫండమెంటల్ రైట్స్లో మనకి ఆర్టికల్ 16 అనేది మనకి చెప్తా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని క్యారీడ్ ఫార్వర్డ్ రూల్ అనేది దాన్ని తీసుకొచ్చారు. గత నోటిఫికేషన్లో మిగిలిపోయిన పోస్టులు 35. సో జోన్ వారీగా మనకి ఇవ్వటం జరిగింది, 4 జోన్స్. తర్వాత పొజిషన్ వారీగా ఏ ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఏంటి అన్ని ఇవ్వడం అనేది జరిగింది. యొక్క 35 ఇస్తున్నాడు. ఇక ఫ్రెష్ వేకెన్సీస్ కనుక తీసుకుంటా ఉంటే ఫ్రెష్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే 155 ఉన్నాయి, 155 పోస్టులు ఉన్నాయి. సో ఈ 155 పోస్టులు కూడా మీరు జోన్స్ వారీగా చూసుకోవచ్చు. బ్రేకప్ వేకెన్సీస్ ఉంటుంది, అంటే క్యాస్ట్ వారీగా కూడా రోస్టర్ పాయింట్ ఇచ్చారు, దాంట్లో కూడా మనం చేసుకోవచ్చు. ఇంకొక నోటిఫికేషన్ అంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంకొక నోటిఫికేషన్ ద్వారా ఇచ్చింది. అంటే 2 నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పేసి క్యాండిడేట్స్ ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 190 పోస్టులు ఉంటాయి. అసిస్టెంట్ ఇంజనీరింగ్కి సంబంధించి ఎక్కువ పోస్టులు కూడా సివిల్ వాళ్ళకే ఉన్నాయి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇది ఒక నోటిఫికేషన్ ద్వారా ఇవ్వడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి ఏజ్ రిలాక్షన్ ఏంటిది అంటే, చాలామంది చాలా రోజుల నుంచి నోటిఫికేషన్ లేవు అంటే సంవత్సరాలని చెప్పి చెప్పుకోవచ్చు. కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే ఎవరైతే 8 lakhs లోపు ఇన్కమ్ ఉంటుందో ఓపెన్ కేటగిరీ అదర్ దాన్ ది ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటారు. అలాంటి వారికి 5 years అంటే యాక్చువల్గా మనకి ఎంత ఉంటుందంటే ఏజ్ ఎంత ఉందంటే 18 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాలి, ప్లస్ 42 వరకు ఇస్తాడు. 42 వరకు ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఇస్తాడు. అంటే ఇప్పుడు ఎస్సీ వాళ్ళకి 42 దాటింది అనుకోండి, మీకు 5 years వరకు ఎగ్జామ్షన్ ఉంటుంది. 42 + 5 47 వరకు ఉంటుంది. ఓపెన్ కేటగిరీలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనేది మనకి ఉంది కదా, ఆర్టికల్ 15 క్లాస్ 6, ఆర్టికల్ 16 క్లాస్ 6 అనేది. అవన్నీ మనం తర్వాత చూద్దాం. అవన్నీ మీకు కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను.
ఇక ఎస్సీ ఎస్టీ మనకి క్యారీ ఫార్వర్డ్ రూల్కి సంబంధించినటువంటి అంశాల్లో 10 ఇయర్స్ ఉన్నాయి. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, క్యారీ ఫార్వర్డ్ రూల్‌లో కొన్ని నోటిఫికేషన్స్, కొన్ని జాబ్స్ ఉన్నట్టుగా చూసాం కదా. సో, ఆ క్యారీ ఫార్వర్డ్ రూల్ విషయంలో మాత్రము ఎస్సీ ఎస్టీ వాళ్ళకి క్యారీ ఫార్వర్డ్ రూల్, ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, నాట్ బీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి 10 ఇయర్స్ ఉంది. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 ఇయర్స్ ఉన్నది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి డిడక్టెడ్ ఎంత అంటే పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్ ఉంటుంది. ఎన్సీసీ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి కూడా 3 ఇయర్స్ ఉంటుంది. తర్వాత ఏపీ గవర్నమెంట్లో ఎవరైతే ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారో, ఇప్పుడు సపోజ్ సచివాలయ లాంటిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఒకవేళ మీరు 42 దాటిపోయారు, లేకుంటే ఈ ఎగ్జామ్షన్స్లో కూడా దాటిపోయారు అనుకోండి, ఇంకా మీకు ఏమి ఇస్తారంటే అడిషనల్గా ఇక్కడ మీకు ఎంత వస్తుందంటే మ్యాక్సిమం ఆఫ్ 5 ఇయర్స్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక ఇది ఒకటి తెలుసుకోవాలి మనం, ప్రొసీజర్ ఆఫ్ ది సెలెక్షన్, ఎలా సెలెక్షన్ చేస్తారు అనేది చూడాలి. ఇక్కడ ఎగ్జామ్ వచ్చరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. మనకి ఆఫ్లైన్ ఉండదు, పేపరు ఓఎంఆర్ సీట్లు ఏముండవు, డైరెక్ట్గా సిస్టమ్ ఇస్తాడు, ఆ సిస్టంలో మనం పెట్టాలి. మనకి ఎన్ని పేపర్లు అయితే ఉన్నాయో అన్ని పేపర్లు రాయాలి. ఇక్కడేమన్నాడు, ఆప్షన్స్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది పేపర్స్ విల్ ఆటోమేటికల్లీ రెండర్ ది డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అన్నాడు. అంటే మనకి 2 పేపర్లు ఉంటే 2 పేపర్లు రాయాలి. 2 పేపర్లు రాయకుండా ఫస్ట్ పేపర్ రాసి నేను సెకండ్ పేపర్ రాయలేదనుకుంటే నీకు క్వాలిఫై చేయరు. అదొక పాయింట్ తీసుకోండి. ఇది ఒకటి కీ పాయింట్, ఇది మాత్రం మనసులో పెట్టుకోండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట మనకి. ఇక మనకి క్వాలిఫైయింగ్ ఎలా ఉంటుందంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ప్లస్ ఓపెన్ క్యాండిడేట్స్ అందరికి కూడా మినిమం 40% రావాలి. అంటే మనకి 300 మార్క్స్ అనుకోండి, జనరల్ స్టడీస్ 150, సబ్జెక్ట్ 150లో మనకి 300లో 40% రావాలి. తర్వాత బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి మినిమం వచ్చరికి 35% అనేది రావాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పిహెచ్సి వాళ్ళకి 30% రావాలి. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. ఇక్కడ మీకు రేపొద్దున ఎగ్జామ్ రాసిన తర్వాత 300 మార్క్స్కి రేపొద్దున మనకి 30% అన్నప్పుడు 390 మార్కులు ఎక్స్ట్రా వచ్చినాయి కదా, నాకు జాబ్ ఇస్తారంటే కుదరదు. ఇక్కడ ఏం చేస్తారంటే మెరిట్ బేస్డ్ అనేది ఉంటుంది, గుర్తుపెట్టు. ఇది కట్ ఆఫ్ పాయింట్లో నేను మీకు చెప్పాల్సి అనుకున్న పాయింట్. చాలామందికి వస్తాయి ఈ మార్కులు, దీనికన్నా ఇంకా ఎక్కువగా మెరిట్ అనేది రావాలి. మెరిట్ ప్రకారమే మనకి సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఒకవేళ లేదనుకోండి అప్పుడు ఈ మినిమంలో నువ్వైతే రావాలి. 30% కూడా రాలేదనుకోండి, మనకి ఏం చేస్తాడు, అది మిగిలిపోయి నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్కి వస్తుంది. ఒక అర్థం ఇక్కడ మనం అట్లా అర్థం చేసుకోవచ్చు. క్యారీ ఫార్వర్డ్ అంటే మినిమం 30 కానీ మినిమం 40 కానీ రాని వాళ్ళన్నీ కూడా మిగిలిపోయిన పోస్టులు అనమాట అవన్నీ కూడా. ఇక నెక్స్ట్ వచ్చరికి చాలా ప్రాముఖ్యమైనది ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం తీసుకోవాలి. మొత్తం 2 పేపర్సే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కామన్ పేపర్ ఇది, డిగ్రీ స్టాండర్డ్ అన్నాడు వాడే. డిగ్రీ స్టాండర్డ్ అంటే చాలా స్టాండర్డ్ ఉంటుంది. 150 మార్క్స్కి మనకి జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది. తర్వాత ఇది మినిట్స్ వచ్చరికి 150 మినిట్స్, అంటే ఒక క్వశ్చన్కి 1 మినిట్ ఇస్తాడు, మనకి 150 మార్కులు ఉంటుంది. ఇక మనకి సివిల్ ఇంజనీర్లు ఎవరైతే మెకానికల్ ఉన్నారో వాళ్ళకి ఏముంటుంది, కోర్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. మీ ఏదైతే మీరు మీ డిగ్రీలో మీకు సివిల్ తర్వాత మెకానికల్ ఉంటుందో ఇది ఇద్దరు కూడా కామన్గా ఉంటుంది. డిప్లొమా స్టాండర్డ్ అన్నాడు. ఇది 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ అన్నాడు. అంటే మీకు ఒక మాటలో చెప్పాలంటే 150 జనరల్ స్టడీస్లో రావాలి, 150 అంటే మనకి 150 రావాలని కాదు కానీ 150 ఉంటుంది, కోర్లో 150 ఉంటుంది. ఇక్కడ వచ్చరికి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఆర్ సివిల్ అని చెప్పేసి పదాన్ని ఇచ్చాడు. డిగ్రీ స్టాండర్డ్ అంట. ఇది ఓన్లీ పోస్ట్ కోడ్ నెంబర్ 3, 3వ పోస్ట్ మనకి సీరియల్ నెంబర్లో ఉంటుంది. ఒకసారి మీరు యాప్లో మీరు ఒకసారి లింక్ ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇదొక పాయింట్. ఇంకొక 2 కీ పాయింట్ ఏంటి సార్ అంటే ఇక్కడ మనకి 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్ నెగిటివ్ మార్కింగ్. అంటే నెగిటివ్ మార్కింగ్ అంటే ఏంటంటే 4 మార్కులు కనుక నీకు 4 క్వశ్చన్స్ పెట్టారు, మీరు రాంగ్ అయిపోయారు, 4 కూడా రాంగ్ అయినాయి, 1 2 3 4 4 రాంగ్ అయినాయి. అప్పుడు ఏం చేస్తాడు, నీకు ఎగ్జామ్లో 100 మార్కులు వచ్చాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 100 వచ్చాయనుకోండి, 100 వస్తే జనరల్ స్టడీస్లో మీకు 4 తప్పిపోయాయి కదా, 1 మార్క్ తీసేసి 99 అంటాడు. మీకు వచ్చిన మార్కుల్లో నుంచి డిడక్ట్ చేస్తాడు. ఇప్పుడు మనకి 4 తప్పు అయినప్పుడు మనకి 1 తీస్తాడు. అదొకటి గుర్తుపెట్టుకోండి, అనుభవిస్తాడంటే అది. ఇంకా అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే మనకి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, చెప్తే ప్యూర్ ఇంగ్లీష్ చెప్పుంటారు, లేకుంటే ప్యూర్ తెలుగు చెప్పుంటారు. కానీ స్టార్ ఇండియా అకాడమీ అలా కాదు, మీకు బ్యాలెన్స్డ్గా ప్రతిదీ ఇంగ్లీష్లో చెప్పుకుంటూ మీకు టెర్మినాలజీ మొత్తం ఇంగ్లీష్లోనే ఇస్తూ అక్కడక్కడ మీకు తెలుగు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మన కోర్ సబ్జెక్ట్ కాదు కాబట్టి మనకు కొన్ని తెలుగు పదాలు తెలిస్తేనే చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి మీరు కావాలంటే ఒకసారి యూట్యూబ్లో చెక్ చేసుకోండి, గమనించండి.
దీంతో పాటు డిస్క్రిప్షన్ బాక్స్లో కొన్ని లింకులు అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది, అది కూడా మీరు ఒకసారి చూడండి. ఇక రెండో పాయింట్ ఏంటంటే అత్యంత ప్రాముఖ్యమైనది, దసరా ఫెస్టివల్ని బేస్ చేసుకొని మన స్టార్ ఇండియా అకాడమీ జనరల్ స్టడీస్ ఇప్పటివరకు 4000కి ఇచ్చారు. దాన్ని కేవలము 2000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు మనకి. ఇది లిమిటెడ్ పీరియడ్ వరకే ఉంటుంది, మీకు అభ్యర్థులు గమనించండి. రైట్, నెక్స్ట్ వచ్చరికి సిలబస్ అనాలిసిస్. యాక్చువల్గా నేను వీడియో చేయడానికి ప్రధానమైన కారణము ఈ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిలబస్ గురించి చెప్పాలని. మిగతా అన్నీ కూడా మనం చదివితే అర్థమైపోతాయి కాబట్టి. సో దీంట్లో మనము ఇన్ని 12 చాప్టర్స్ 12 సబ్జెక్ట్సా, అమ్మో నా వల్ల కాదులే అని చెప్పేసి మీరేం భయపడద్దు. సో దీని గురించి మళ్ళీ మనం ఒక్కొక్క సబ్జెక్ట్ ఎలా చదవాలనేది మీకు కొన్ని వీడియోస్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో మీకు ఒక టిప్ అనేది నేను చెప్తాను. ఒకటొచ్చరికి ఈ ఫస్ట్ 2 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించినవే. ఇదందరికీ కూడా సమానంగానే ఉంటుంది. దీంట్లో ఎవరు మాస్టర్ కాలేడు కూడా. ఎందుకంటే ఈవెన్ ఫ్యాకల్టీలు కూడా డైలీ అప్డేట్ చేసుకోవాల్సింది. కాబట్టి ఇది మీకు కొత్త సిలబస్ అని చెప్పేసి మీరేం భయపడాల్సిన పని లేదు. అందరికీ ఈక్వల్గానే ఉంటుంది. దీంట్లో ఎవరు గ్రూప్ 2 వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళకి ఫేవరబుల్, నాకు కష్టం అని చెప్పేసి అనుకోవాల్సిన పని లేదు. అందరూ కూడా బీటెక్ వాళ్ళకందరికీ ఈక్వల్గా ఉంటుంది. సో కాబట్టి ఇది కరెంట్ అఫైర్ గురించి పెద్దగా తెలియాల్సిన పని లేదు. కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలనేది కూడా నేను ఒక వీడియో పెట్టాను, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇక 10-11కి వస్తూ ఉన్నప్పుడు ఇది లాజికల్ రీజనింగ్కి సంబంధించింది, డేటా అనాలిసిస్కి సంబంధించింది. సో డేటా ఇంటర్ప్రిటేషన్, మీను మీడియన్ 3, తర్వాత వేరియన్సు, ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషను, ఇలా ఇవన్నీ ఇస్తాడు మనకి. చాలా ఈజీ అనమాట. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మనం ఇవన్నీ చదివి ఉంటారు ఇవన్నీ కూడా. సో ఈజీ ఎందుకన్నానంటే మీరు అందరు కూడా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి మినిమం 20-25 మార్క్స్ వస్తాయి. అంటే 150లో మీరు ఇంకా ప్రిపేర్ అవ్వాల్సింది 125 మార్క్స్కే. అయితే ఒక పాయింట్ చెప్తాను ఇక్కడ, ఎవ్వరు కూడా ఈ సిలబస్లో మాస్టర్ అవ్వాలని ప్రయత్నం చేయొద్దు. మళ్ళీ చెప్తున్నాను. సో నో వన్ కెన్ బికమ్ యాజ్ ఏ మాస్టర్ ఆఫ్ ది సిలబస్. ఎందుకంటే దిస్ ఈజ్ అ సిలబస్ కాపీడ్ ఫ్రమ్ ది గ్రూప్ 2 రిలేటెడ్. సో దీంట్లో మీరు చేయాల్సిన పని ఏంటంటే యూ హ్యావ్ టు స్కోర్ మ్యాక్సిమం ఇన్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అనమాట. ఇదొకటి. సో దీంట్లో మనం ఇలా ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఇక రెండోది అంటే ఇక్కడ అందరికీ ఈక్వల్ అని చెప్పాను, 1, 2 ఈ సబ్జెక్ట్స్ అనేవి, నథింగ్ బట్ కరెంట్ అఫైర్స్ అనేది. ఇక్కడ తీసుకుంటా ఉంటే 12th వచ్చరికి బైఫర్కేషన్, ఇది కూడా కొత్తగానే ఉంటుంది. మీరేం చేస్తారంటే ఎక్కువ మంది వర్రీ అయ్యేది, బైఫర్కేషన్ ఎలా చదవాలి, అమ్మో నాకు తెలియదు, ఈ కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, ఇది నాకు తెలియదు అని చెప్పేసి అంటారు. ఇది అందరికీ తెలియదు, ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. అందరికీ తెలియదు కాబట్టి అందరికీ ఈక్వల్గానే స్కోర్ వస్తుంది. దీన్ని ఎలా చదవాలి ఏంటనేది మనం పక్కన పెట్టేద్దాం. ఇక మనకి ఈ కరెంట్ అఫైర్స్లో మా ఎగ్జామ్ మనకి ఇవి కూడా 20-25 వరకు ఇస్తాడు. కొన్నిసార్లు అయితే లాస్ట్ సారి మనం చూస్తూ ఉన్నప్పుడు పెద్దగా కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్ రాలేదు. గుర్తుపెట్టుకోండి, ఇది పక్కా కాదు. మనకి గత పేపర్లను మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక్కోసారి చాలా తక్కువ స్కోర్ కూడా ఇస్తూ ఉంటాడు. ఈ బైఫర్కేషన్కి సంబంధించి మహా అయితే 5 మార్కులు, అంతకన్నా ఎక్కువగా రావడానికి అవకాశం లేదు. ఈ బైఫర్కేషన్కి సంబంధించి సిలబస్ అనేది మీకు చాలా వ్యాస్ట్గా అనిపిస్తుంది. కానీ మీరు ఒక కీ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ ఏదైతే గ్రూప్ 2కు సంబంధించి గ్రూప్ 1కి సంబంధించింది ఉంటుందో ఆ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఒకసారి చూస్తే వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది ఎలా ఉంటుందో మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే మీకు ఎలా ఉంటుందంటే డిస్క్రిప్టివ్లో ఉంటుంది బుక్, కానీ మీకు డిస్క్రిప్టివ్ లాంటి క్వశ్చన్స్ ఇవ్వడు. సో చాలా సింప్లిఫైడ్గా మీరు దాన్ని ఒకసారి స్టడీ చేస్తే మీకు కొంత తెలుస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకి మిగిలిపోయింది ఏంటి సార్ అంటే సబ్జెక్టులు అనమాట. సో ఈ సబ్జెక్టులు ఇంకొకటి మీకు గుడ్ న్యూస్ ఏంటంటే మీరందరూ కూడా ఏమంటారు, బీటెక్లో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి చదివారు. నన్ను ఒక కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి చెప్పండి సార్ అని చెప్పేసి అంటే ఫ్యాకల్టీ వేరే వాళ్ళు అడిగారనమాట. అంటే ఎర్త్క్వేక్కి సంబంధించి కానీ, తర్వాత డ్రాట్కి సంబంధించి, సునామీలు, వోల్కానోస్, ఇవన్నీ కూడా చాలా 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 ఈజీ టాపిక్. ఇది కూడా నేను మీకు తెలిసిందే. సో మీకు తెలిసిన వాటిని నేను రౌండప్ చేస్తున్నాను. సో 8th అనేది మీకు తెలిసిందే, కొంత ఈజీగా చేసుకోవచ్చు. దీని మీద నేను ఒక వీడియో పెడతాను, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఎలా చదవాలి సింపుల్గా, ఎందుకు అర్థం కాదు అనేది చెప్పుకుంటూ నేను మీకు చెప్తాను అనమాట. ఇదొకటి. ఇక సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అంటారు. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని మీకు సింపుల్ టు కాంప్లెక్స్ వెళ్తున్నాను.
ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందంటే కొంత బయాలజీ ఉంటుంది. చూడండి ఒకసారి దీంట్లో ఏముంటుందంటే కొంత బయాలజీ ఉంటుంది, తర్వాత వచ్చరికి కొంత కెమిస్ట్రీ ఉంటుంది, ప్లస్ వచ్చరికి కొంత అడ్వాన్స్ టెక్నాలజీ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాన్స్ టెక్నాలజీ అంటే మీరందరూ అంటే మీ బీటెక్లో చదివి ఉంటారు ఇవన్నీ కూడా. నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్ ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ కావచ్చు, విండ్ ఎనర్జీ కావచ్చు, జియో థర్మల్ ఎనర్జీ కావచ్చు, వేవ్ ఎనర్జీ కావచ్చు, ఓషన్ ఎనర్జీ, ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్స్, రెన్యూబుల్ ఎనర్జీస్. ఇది ఒక చాప్టర్ ఉంటుంది మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏంటిది, మనము ఇప్పుడున్నటువంటి రిసోర్స్ని యూజ్ చేసుకుంటూ అప్కమింగ్ జనరేషన్స్కి మనం కూడా వాళ్ళకి రిసోర్స్ అనేది ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ రూమ్లో నలుగురు ఉన్నారనుకోండి, ఏం చేస్తారు, ముగ్గురే ఉంటారు. మీరు ఏం చేస్తారు, భోజనం చేస్తున్నప్పుడు నెక్స్ట్ పర్సన్ ఇంకా రాలేదని చెప్పేసి ఏం చేస్తారు, అతని కోసం కొంత ఫుడ్ కర్రీ పక్కన పెడతారు. సేమ్ దట్ ఇస్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్. చాలా సింపుల్ అనమాట. ఇక కెమిస్ట్రీ రిలేటెడ్గా మనకి చాలా మీరు చదివి ఉంటారు. కొంచెం బయాలజీ మాత్రమే కొంచెం టఫ్నెస్ అనిపిస్తుంది. దట్టు మనకి బయోడైవర్సిటీ అనే చాప్టరు ప్లస్ ఇకాలజీ అనే చాప్టర్ ఉంటుంది మీకు. ఇవన్నీ యాక్చువల్గా జియోగ్రఫీలో ఫారెస్ట్ అనే చాప్టర్లో మనము మీకు మ్యాన్ అండ్ బయోడైవర్సిటీ 1992లో X2 కన్జర్వేషన్ హిస్టరీ కన్జర్వేషన్ దగ్గర చెప్పడం అనేది జరిగింది. దీని గురించి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఎలా ప్రిపేర్ అవ్వాలని మరొక వీడియోలో మనం స్టడీ చేద్దాం. రైట్ అమ్మ. ఇప్పుడు మనం చేయాల్సిన పాయింట్ ఏంటంటే మనకి కొత్తగా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటి అన్నప్పుడు మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ, సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఒకటి, తర్వాత పాలిటీ ఒకటి, ఎకనామిక్ డెవలప్మెంట్ ఒకటి. ఇక నెక్స్ట్ 12 అయిపోయింది మనకి ఇక్కడ కదా, 12 అయిపోయింది, 8 అయిపోయింది, 9 అయిపోయింది. ఇక ఇక్కడ జనరల్ సైన్స్లో మనకి కొంచెం మనం చదివిన పాయింట్ బయాలజీ మాత్రం కొత్తగా ఉంటుంది. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీకి సంబంధించి చాలా మీకు ఈజీని. ఇక మనం ఫోకస్ చేయాల్సిన ఏరియాలు ఏంటనేది మనకు చెప్తాను. అందరికీ మ్యాక్సిమం మీరు ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ ఏ సబ్జెక్ట్తో ప్రిపేర్ అవ్వాలి అన్నప్పుడు మీరు యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ ద జియోగ్రఫీ. సో జియోగ్రఫీ చదవటం వల్ల బెనిఫిట్ ఏంటిది అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఫారెస్ట్ చాప్టర్ చదువుతూ ఉన్నప్పుడు నీకు ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేటువంటి చాప్టర్ అనేది నీకు కొంత కవర్ అవుతుంది. ఇదొకటి. నెక్స్ట్ వచ్చరికి జాగ్రఫీ వల్ల నీకు కొంత ఏమంటాం అది డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా కొంత నీకు బేసిక్స్ పడతాయి ఇవన్నీ కూడా. ఇంకోటి ఏంటంటే జాగ్రఫీలో నువ్వు ఏం చదువుతావు, స్టేట్లకు సంబంధించింది కావచ్చు, యూటీలకు సంబంధించి కావచ్చు. అంటే ఫస్ట్ చాప్టర్ అనేది నీకు బేస్ దేనికి పనికి వస్తుంది సార్ అంటే పాలిటీ చాప్టర్కి పనికి వస్తుంది. పాలిటీలో పార్లమెంట్ అనేటువంటి సబ్జెక్ట్ చాప్టర్ ఉంటుంది. ఆ పార్లమెంట్లో రాజ్యసభ మెంబర్స్ ఎక్కడి నుంచి వస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2019 సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది షెడ్యూల్ మనకి 6th ఉన్నటువంటి స్టేట్స్కి అప్లికబుల్ కాదు అంటాడు. ఆ 6th షెడ్యూల్ ఏమంటే అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర ఇవన్నీ ఉంటాయి. సో ఆ రాష్ట్రం ఎక్కడుందనేది బట్టి కొట్టకుండా జియోగ్రఫీ ఫస్ట్ చాప్టర్ వల్ల నీకు పాలిటీ కొంత కవర్ అవుతూ ఉంటుంది. జాగ్రఫీ చదవటం వల్ల జాగ్రఫీలో ఏం చదువుతారు మీరు, అగ్రికల్చర్ చాప్టర్ చదువుతారు, తర్వాత చరికి మినరల్స్ అనేటువంటి చాప్టర్ చదువుతారు, ఇండస్ట్రీస్ అనే చాప్టర్ చదువుతూ ఉంటారు. ఇవన్నీ కూడా లింక్ విత్ ఎకానమీకి కొంత ఈజీగా ఉంటుంది. ఇక మీరు చేయాల్సిన మెయిన్ పాయింట్ ఇంకొక సబ్జెక్ట్ ఏంటి సార్ అంటే హిస్టరీతో స్టార్ట్ చేయాలా. హిస్టరీ మీకు మోడర్న్ అన్నాడు. ఏపీ వాళ్ళకి కూడా ఒక పాయింట్, ఒకసారి మనకి పిల్లలు మన దగ్గర జాయిన్ అయిన వాళ్ళు కూడా కొంచెం క్వశ్చన్స్ అడిగాడు. జనరల్ స్టడీస్ వాళ్ళకి ఒక పాయింట్ చెప్తున్నాను. మనకేమన్నాడు సిలబస్లో హిస్టరీలో అంటే ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంపసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. ఇక్కడ మనకి మోడర్న్ హిస్టరీ రిలేటెడ్గా ఆంధ్రప్రదేశ్ మోడర్న్ హిస్టరీ మాత్రమే చదివితే సరిపోతుంది. అదొక పాయింట్ తీసుకోండి. ఇక్కడ మనము హిస్టరీ అన్నప్పుడు ఏం చేయాలంటే మోడర్న్ హిస్టరీ అనేది మనం స్టార్ట్ చేయాలి. మోడర్న్ హిస్టరీ అంటే మనకి ఐరోపా వారి రాక గురించి మనం చెప్పుకుంటాం అనమాట. అంటే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అని చెప్పేసి ఉంటుంది. అది చదువుతూ పాలిటీకి లింక్ వస్తుంది నీకు. అంటే నీకు ఎప్పుడైతే ఎట్లా ఉంటుంది, 1498లో వాస్కో డి గామా వస్తాడు. అక్కడి నుంచి 1947లో ఇండిపెండెన్స్ వచ్చేంత వరకు కూడా పాలిటీ అంతా కూడా పొలిటికల్గా అనే దానికన్నా కాన్స్టిట్యూషనల్ రిలేటెడ్గా ఇంకొంచెం డీటెయిల్గా వెళ్తే అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్గా ఎలా ఉన్నదో చెప్పేదే మనకి పాలిటీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ కావచ్చు,
తర్వాత వచ్చరికి చార్టర్డ్ యాక్ట్స్ కావచ్చు, కౌన్సిల్ యాక్ట్లు కావచ్చు, తర్వాత మింటో మార్లేకి సంబంధించి మార్లే మింటో, తర్వాత వచ్చిన మౌంటైక్ సేమ్స్ కోడ్, 1935 ఇండియన్ గవర్నమెంట్, ఇవన్నీ మనకు అర్థం కావాలంటే యూ నీడ్ టు స్టార్ట్ విత్ ద మోడర్న్ హిస్టరీ బిఫోర్ ది పాలిటీ. పాలిటీ చదివే ముందు ఇవన్నీ ఒకసారి చదువుతా ఉంటే నీకు ఈజీగా వస్తుంది. చూడండి ఎంత ఉంటుందో. ఫస్ట్ చేయాల్సిన పని జాగ్రఫీ, తర్వాత హిస్టరీ చదవండి. హిస్టరీ పాలిటీ రెండు ఒకేసారి చదవాలి. సపోజ్ పాలిటీ కొంచెం ఈజీగా అనిపించి నువ్వు స్టార్ట్ చేసినా సరే, సో నేనైతే పాలిటీ చెప్పుకుంటా ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎలా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, అవన్నీ కూడా మీకు స్టోరీ లైన్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడే మీకు కొంత హిస్టరీ కూడా మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మోడర్న్ హిస్టరీని, పాలిటీని అప్ టు ఇండిపెండెన్స్ 1947 వరకు చదువుతూ ఉంటే, పాలిటీలో ఏదైతే చట్టాలు నేను ఇక్కడ మీకు రాశాను, 1770 రెగ్యులేటింగ్ 3 యాక్ట్, ఇవన్నీ 1784 పిట్స్ యాక్ట్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, కౌన్సిల్ యాక్ట్లు 61 ఇవన్నీ ఉన్నాయో, ఇవన్నీ అర్థం అవ్వాలంటే కొంత హిస్టరీ తెలిస్తే చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది మనకున్న మెయిన్ అంశం. ఒక్కొక్క సబ్జెక్ట్ని మళ్ళీ ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాను. సో అంటే కీప్ ఆన్ టచ్ విత్ ది స్టార్ ఇండియా అకాడమీ యాప్. థ్యాంక్ యూ.